అశ్వత్థామ. అశ్వత్థామ పాండవులు, కౌరవుల గురువైన ద్రోణుని ఏకైక కుమారుడు అశ్వత్థామ. అతని తండ్రి కృపి. ద్రోణుడు తపస్సుకు మెచ్చి శివుని వరం వల్ల అతడు నుదుటిపై మణితో జన్మిస్తాడు. ఆ మణి ప్రభావం కారణంగా ఇతర మానవులతో పోలిస్తే ఆకలి దప్పుల నుండి రక్షణ పొందగలడు. అర్జునుడితో సమానంగా విలువిద్యలలో నైపుణ్యం సాధిస్తాడు. ఎదుటివారి ముఖ స్థితికి లొంగిపోయే గుణం కలిగిన అశ్వత్థామ మొదటి నుంచి కౌరవుల పక్షాన్ని నిలుస్తాడు. మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది. కథన రంగంలో ఆయనకు ఓడించడం పాండవులకు అసాధ్యం. దీంతో ధర్మ పరిరక్షణ కోసం కృష్ణుడు పథకం రచిస్తాడనమాట. జీవితంలో ఎప్పుడు అసత్యం పలకని ధర్మరాజుని పిలిచి ఆయన చనిపోయాడని చెప్పమని కోరుతాడు. తొలుతో ధర్మరాజు అందుకు ఒప్పుకోడు. కానీ కృష్ణుడి సూచన మేరకు అబద్ధం ఆడేందుకు సరేనంటాడు. ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో ఎదురుగా వచ్చి ధర్మరాజు అశ్వత్థామ అతహ అని గట్టిగా చెప్పి కుంజరా అని నెమ్మదిగా అంటాడు. తన కుమారుడే మరణించాడనుకొని ద్రోణాచార్యుడు యుద్ధంలో అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదునుగా భావించిన దుష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని చంపేస్తాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధం కర్ణ, దుర్యోధనాదుల ఇతర కౌరవ సైన్యాన్ని మట్టుపెట్టి మహాభారత యుద్ధంలో పాండవుల విజయం సాధిస్తాడంట. అలాగే అశ్వత్థామ ఈ ఉప పాండవులను ఎలా చంపాడంటే, తండ్రి మరణ స్నేహితులైన కౌరవులు నశించడం సహించలేని అశ్వత్థామ తీవ్ర కోపంతో రగిలిపోతాడు అనమాట. పాండవులను ఎలాగైనా చంపేస్తానని దుర్యోధనునికి చనిపోవడానికి ముందే అతనికి మాటిస్తాడు. శివుని అనుగ్రహం వరం పొంది ద్రౌపది పుత్రులైన 5 ఉప పాండవులను చంపేస్తాడు. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు పాండవులు అతన్ని వెంబడిస్తారు. గురుపుత్రుడున్న కారణంగా ఈ పాండవులు అశ్వత్థామను చంపారనమాట. శ్రీకృష్ణుడు అతడికి ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా అడ్డుకునేందుకు పాండవులతో కలిసి కౌరవ శిబిరానికి చేరుకుంటాడు. అప్పటికి అతడు వ్యాసాశ్రమానికి వెళ్ళడంతో కృష్ణుడు అక్కడికి వెళ్తాడు. కృష్ణుడితో కలిసి వ్యాసాశ్రమానికి వచ్చిన పాండవులను చూసిన అశ్వత్థామ కౌర్యంతో రగిలిపోతాడనమాట. కోపంలో విచక్షణ కోల్పోయి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మ శిరోనామకస్త్రాన్ని అపాండవీయ అవగాక అని ప్రయోగిస్తాడు పాండవుల మీదకి. ఆ అస్త్ర శక్తి వల్ల భూమి మీద ఉన్న పాండవులు వారి సంతతి మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. కానీ దాన్ని అడ్డుకోమని అర్జునుడిని ఆదేశిస్తాడనమాట శ్రీకృష్ణుడు. బ్రహ్మ శిరోనామకస్త్రాన్ని అడ్డుకోవాలంటే అది అస్త్రాన్ని ప్రయోగించాలి. అర్జునుడి తపశక్తి వల్ల అప్పటికే అస్త్రాన్ని పొంది ఉండడంతో పాండవులకు క్షేమం చేరుగా కానీ మరోవైపు నుంచి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు అర్జునుడు. ఆ 2 బ్రహ్మ శిరోనామకాస్త్రాలు ఢీకొంటే ప్రళయమే, భూమండలం సర్వనాశనం అవుతుంది. వెంటనే ఈ ఉపద్రవాన్ని గ్రహించిన వ్యాస మహర్షి నారదుడు పరుగున వచ్చి అస్త్రాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా అర్జునుడికి కోరతాడనమాట. ఆ పెద్దల సూచన మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. మరి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం మాటేమిటి గురువర్య అని వ్యాసుడిని అర్జునుడు అడగ్గా, అస్త్రాన్ని ఉపసంహరించుకో, పాండవులు నిన్ను ఏమి చేయరు అని అశ్వత్థామకు వ్యాసుడు చెప్తాడు. వ్యాసుడు మాటకు గౌరవం ఇచ్చినట్టు నటిస్తాడు. పాండవే రాగ గర్భాలు నశించుగా కానీ అర్జునుడు తన అస్త్రాన్ని దిశ మారుస్తాడు. దాని ప్రకారం పాండవుల భార్యలు, కోడళ్ళు గర్భులను ఆ అస్త్రం విచ్ఛిన్నం చేస్తుంది. అప్పుడు ఉత్తర ఒక్కతే గర్భంతో ఉండడంతో ఆమె గర్భంలోకి విచ్ఛిన్నం అవుతుంది. అశ్వత్థామ కుటిల బుద్ధికి కోపద్రిక్తుడైన శ్రీకృష్ణుడు అతని తలపై ఉన్న సహజమని తీసి చేపిస్తాడనమాట. ఆ ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో భూమి మీద తిరుగా అని పేర్కొంటాడు. బ్రహ్మ శిరోనామకాస్త్ర ప్రయోగం వల్ల ఉత్తర గర్భంలో మరణించిన శిశువుకు కృష్ణుడు తన యోగమాయతో ప్రాణం పోసి బతికిస్తాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరిని పరీక్షగా చూస్తుండడంతో అతడికి పరీక్షిత్ అని పేరు పెడతాడు. బ్రాహ్మణుడు అన్ని విద్యలలో సుశిక్తుడు అయిన అశ్వత్థామ రాగద్వేషాలు, బంధుప్రీతి కారణంగా క్రోధం, మూర్ఖత్వాలకు లోనే శాపగ్రస్తుడయ్యాడు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి గుణపాఠం. అలాగే అశ్వత్థామ కలియుగంలో అంతమయ్యే సమయానికి కల్కి శ్రీకృష్ణ భగవానుడు కల్కి అవతారంలో మళ్ళీ పుట్టి వస్తాడని, అప్పుడు ఆయన పుట్టిన వెంటనే